హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజటి ప్రధాన వార్తాపత్రికలలో వచ్చినటువంటి ఏదైతే విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని ఈరోజైతే తెలుసుకుందాము. సో ప్రతిరోజు అయితే మనకు తెలియజేయడం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఎవరు కూడా వీడియో మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. చూడండి, ఈ విధంగా మనకి ప్రతి ఒక్క న్యూస్ పేపర్ అనమాట, అన్ని న్యూస్ పేపర్లు మనకు ఒకే దగ్గర అయితే మనము ప్రొవైడ్ చేసి మీకు అందిస్తున్నాము. మనము చూడండి, ఇక్కడ ఈనాడు, సాక్షి, వార్త అంటే మీకు ఇష్టం వచ్చినటువంటి ఏ న్యూస్ పేపర్ అయినా సరే ఇక్కడ ఒకసారి క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీరు ఈజీగా అయితే మీరు ఆ యొక్క న్యూస్ పేపర్ అయితే చదువుకోవచ్చు. అయితే మొత్తం కూడా ఫ్రీగా అండి, ఎలాంటి ఏముండదు, జస్ట్ ఫ్రీగా అయితే మీరు చదువుకోవచ్చు ఒకే దగ్గర. అండ్ ఇవన్నీ కూడా ఈ లింకులన్నీ కూడా మన యొక్క గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్. ఆ గ్రూప్లో ఒకే ఒక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేపర్స్ అన్నీ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీకు ఇష్టం వచ్చినటువంటి పేపర్ పైన క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చు. ఆ లింక్ నేను వచ్చేసి మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. ఆ యొక్క గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అలాగే మన డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఆ గ్రూప్లలో జాయిన్ అయ్యి ఈ యొక్క పేపర్స్ని అయితే డైలీ ఎవ్రీడే ప్రతిరోజు పెడతా ఉన్నాము. మీరైతే చదువుకోండి ప్రతి పేపర్ కూడా. మీకు ఇష్టం వచ్చినటువంటి పేపర్ కూడా అనమాట. ఇకపోతే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేపర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మనం పెట్టుకున్నటువంటి పేపర్స్, ఈ అన్ని పేపర్లలో కలిపి ప్రధానంగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించినటువంటి న్యూస్ని అయితే ఇప్పుడు స్పీడ్గా అయితే చెప్పుకుందాం. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఆసక్తికరమైనటువంటి మనకు వార్తలు అయితే ఉన్నాయి. మీరు ఈ వార్తలు మొత్తం విన్న తర్వాత మీకు ఈ రోజటి ఏది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పేసి మీకు అనిపించిందో, అంటే ఏది ఉత్తమమైన వార్త అని చెప్పేసి మీకు అనిపించిందో ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రధానంగా మార్చి 21 నుంచి 10 పరీక్షలు, 10వ తరగతి వార్షిక పరీక్షలు 2025 మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన సబ్జెక్టులో పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీలో ముగుస్తాయి. 3-4 తేదీల్లో ఓరియంటల్ సబ్జెక్టులో పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ కృష్ణారావు గురువారం పరీక్షల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఒక్క సైన్స్ పరీక్షలు తప్ప మిగిలినవి ఉదయం 9:30 గంటలకి నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. సైన్స్ సబ్జెక్టు భౌతిక రసాయన శాస్త్రాలు మార్చి వాటిని వేర్వేరు రోజులలో నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ 2 పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. గత ఏడాది వరకు గ్రేడింగ్ విధానం ఉండేది. ఇటీవల దాన్ని తొలగించి మార్కుల విధానం తీసుకొస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ సంవత్సరానికి ఇంటర్నల్ మార్కులు ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు యథాతథంగా ఉంటాయి. చూడండి, మనకి గ్రేడింగ్ నుంచి అండ్ మళ్ళీ మనకి పాత పద్ధతిలో అంటే మార్కుల విధానం అయితే తీసుకొస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మనకి పరీక్ష తేదీలు వచ్చేసి మార్చి 21న తెలుగు ఉంటుంది ప్రథమ భాష, అలాగే 22న ద్వితీయ భాష హిందీ ఉంటుంది, 24న ఆంగ్లం ఉంటుంది, 26న గణితం అయితే ఉంటుంది, 28న సైన్స్ పార్ట్ 1 భౌతిక శాస్త్రం, 29న సైన్స్ పార్ట్ 2 జీవశాస్త్రం, ఏప్రిల్ 2న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 3న ఓరియంటల్ పేపర్ 1 వొకేషనల్ కోర్సు ఏదైనా ఉంటే వాళ్ళకు ఉంటుంది. 4న ఏప్రిల్ 4న వచ్చేసి ఓరియంటల్ పేపర్ 2 అయితే నిర్వహించడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఎంత చదువుకున్నారు అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ప్రాథమిక అంశాలపై అవగాహనకు జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి చదువు అక్కడికి వస్తుంది. ఒకరిపై ఆధారపడే అవసరం లేకుండా ఆయా అంశాలను అర్థం చేసుకోవడానికి కాకుండా ఆర్థికంగా పురోగతి సాధించడానికి విద్య చాలా అవసరం. అయితే మన దేశంలో పాఠశాల స్థాయి చదువు కూడా పూర్తి చేయని వారు ఎందరో ఉన్నారు. ఇండియాలో గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వ్యవసాయేతర కుటుంబాల్లో ఇంటి పెద్దలు ఎంతవరకు చదువుకున్నారంటే ఇక్కడ మనకు ఒక సర్వే పెట్టారు. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ సర్వే రెండోసారి సర్వే చేసిందంట. ఆ సర్వేలో మనకి ఎంతమంది మనకు నిరక్షరాస్యులు ఉన్నారనేది మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. విద్యాస్థితి, వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయేతర కుటుంబాలను ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే వినండి, ఇది ఒకసారి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నిరక్షరాస్యుల సంఖ్య వ్యవసాయ కుటుంబాల నుంచి 22.5% ఉన్నారు. అండ్ అలాగే వ్యవసాయేతర కుటుంబాలు 23.1% ఇంతమంది ఉన్నారనమాట. అంటే దాదాపుగా మనకి వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయేతర కుటుంబాలు చూసుకుంటే నిరక్షరాస్యులే మనకి 46% ఉన్నారు. అంటే 100లో 46% అందరూ కూడా మొత్తము మనకి
ఇంకా నిరక్షరాస్యులుగానే మిగిలిపోయి ఉన్నారనమాట. సో బడికి వెళ్ళకపోయినా చదవడం, రాయడం తెలిసిన వాళ్ళు 7.3% వ్యవసాయ కుటుంబాలు అండ్ అలాగే వ్యవసాయేతర కుటుంబాలు 4.5% ఉన్నారు. ప్రాథమిక విద్యను అభ్యసించిన వాళ్ళు 18.3% వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయేతర కుటుంబాలు 15.7% అయితే ఉన్నారు. 6-10 తరగతులు చదివిన వాళ్ళు 33% ఉన్నారు వ్యవసాయ కుటుంబాలు. అలాగే వ్యవసాయేతర కుటుంబాలు 32%. 10వ తరగతి 6-10 చదివిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారనమాట. ఇక సీనియర్ సెకండరీ చూసుకున్నట్టయితే సో 11.5% వ్యవసాయ కుటుంబాలు, 13.3% వ్యవసాయేతర కుటుంబాలు. ఇక డిప్లొమా అండ్ అలాగే గ్రాడ్యుయేట్ అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఓన్లీ జస్ట్ 6% మాత్రమే వ్యవసాయ కుటుంబాల వాళ్ళు, 11% వ్యవసాయేతర కుటుంబాలు మాత్రమే సో చేయడం జరిగిందనమాట. ఇది అన్నమాట సో మన చదువుల ఏదైతే మనకి సర్వే చేశారో ఆ యొక్క చదువుల అంశం ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సో చూడండి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన గురుకుల పాఠశాల 5వ తరగతుల ప్రవేశానికి 2025-26 విద్యా సంవత్సరానికి మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో 5th క్లాస్ ఏదైతే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉందో సో అదైతే మనకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా న్యాయమైన విద్యను అందిస్తూ వారిలో సహజసిద్ధమైన నైపుణ్యాలు వెలికితీస్తూ ఆ విద్యార్థులు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC/ST అండ్ BC మరియు జనరల్ గురుకుల పాఠశాలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియం విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి తేదీ 23 ఫిబ్రవరి 2025 నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన గదుల ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఎగ్జామ్ ఎప్పుడుంది మనకు అని అంటే 23 ఫిబ్రవరి 2025న ఫిబ్రవరి 23, 2025న మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది 11 నుంచి 1 నెల వరకు. ఇకపోతే ప్రవేశ పరీక్ష నిర్వహించబడతారు. అభ్యర్థులు దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలకు ప్రాస్పెక్ట్ కొరకు కింది వెబ్సైట్ సందర్శించండి. సో ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ ఏతుందో ఆ లింక్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేసాము. అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా మీరు ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. మనం కూడా అప్లికేషన్ చేసి పెడతాము. కేవలం జస్ట్ 99 రూపీస్కి గుర్తుపెట్టుకుని 99 రూపాయలకి మనం కూడా అప్లికేషన్ చేసి పెడతాం అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో 9603966950 నెంబర్కి సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా. సో మేము మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాము. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి నూతన సంవత్సరం 2025 నియామకాల జోరు 9% వృద్ధికి అవకాశం. రెండు అంచె నగరాల్లో ఎక్కువ ఫౌండ్ ఇట్ నివేదిక ఇవ్వడం అయితే జరిగిందంట. సో IT, రిటైల్, టెలికాం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో కార్యకలాపాలు పెరుగుతున్నందున ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని ఈ నివేదిక వివరించింది. ఏ నివేదిక? ఫౌండ్ ఇట్ నివేదిక వివరించిందంట. అండ్ అలాగే వచ్చే ఏడాదిలో ఉద్యోగ నియామకాలపై కొత్త టెక్నాలజీల ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యాపార సంస్థల ప్రాధాన్యాలు కూడా నియామకాల తీరుతెన్నులను నిర్దేశిస్తాయి అని మనకు ఒకటైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చు ఇక్కడ నోటీస్ బోర్డ్ అని చెప్పి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అసిస్టెంట్ పోస్టులు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 500. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ జనవరి 1 వరకు అయితే ఉంది మనకు 2025. సో అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో సో వీటి అన్నిటికి సంబంధించినటువంటి లింకులు మన వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో అయితే లింకులు పెట్టాము. డైరెక్ట్ వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాకు మీరు ఇక్కడ విన్నటువంటి ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో సో వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా మేము మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాము. అండ్ అలాగే ఆ యొక్క మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపుల లింకులు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అండ్ అలాగే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళాలా అంటే డిస్క్రిప్షన్లో వెళ్ళడానికి వస్తే డిస్క్రిప్షన్లోకి అండ్ అలాగే కామెంట్ బాక్స్లోకి వెళ్ళడానికి వస్తే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ యొక్క ఉద్యోగాల లింకులపై క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ పోస్టులు తమిళనాడులోని నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. దరఖాస్తు ఫీజు వచ్చేసి 595 రూపాయలు చెల్లించాలి. అర్హులైన అభ్యర్థులు 2024 డిసెంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు తమిళనాడు కరైకుడిలోని CSIRకు చెందిన CECRI తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 8. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 27 డిసెంబర్ 2020 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక దరఖాస్తు చేశారని చెప్పేసి మరికొన్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింది ఉద్యోగాలు అప్రెంటిస్ పోస్టులు నేడే డిసెంబర్ 20 చివరి తేదీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకున్నట్లయితే బెల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లిమిటెడ్లో
ఇంజనీర్ పోస్టులో బీఈ ఉత్తీర్ణులు అర్హులు ఉండాలి. అండ్ అలాగే ఇండియన్ నేవీలో 10th+ అండ్ బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ సీనియర్ సెకండరీ పరీక్ష ఉత్తీర్ణతో పాటు జేఈ 2024 పరీక్ష ర్యాంక్ సాధించిన ఉన్నవారు అర్హులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ అలాగే సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 43 అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా బీఈ బీటెక్ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అమెజాన్ అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ పోస్టులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతలో అర్హులు అనమాట. సో ఇవన్నీ కూడా ఈరోజు లాస్ట్ డేటు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే చూడండి, త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు 2-3 నెలల్లో నియమిస్తాం. 982 మందికి ప్రస్తుతం 242 మంది ఉన్నారు. భూభారతి ద్వారా స్థానికంగా భూ సమస్యల పరిష్కారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి. అంటే మనకి త్వరలో 1000 సర్వేయర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. సర్వేయర్ ఎవరు ఉంటే రెడీగా అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి బలగం మొగలయ్య ఇకలేరు, 3 ఏళ్ళుగా అనారోగ్యంతో ఇబ్బందులు బలగం సినిమాలో తోడుగా మాతో ఉండే అనే పాట ప్రత్యేకంగా గుర్తింపు. అండ్ అలాగే వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామంలో అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థులకు అస్వస్థత. అండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ మైనార్టీ గురుకులానికి చెందిన విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని మైనార్టీ గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు. గురువారం ఉదయం అల్పాహారం బోండా, మధ్యాహ్నం చికెన్తో భోజనం చేశారు. తిరిగి సాయంత్రం అల్పాహారంతో బొప్పాయి తిన్నట్టు విద్యార్థులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత కొంతమంది విద్యార్థులు కడుపు నొప్పి వికారంగా అనిపించడంతో ప్రిన్సిపల్ స్వప్నకు తెలిపారు. ఆమె జట్కేశ్వర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను వెంటనే తీసుకెళ్లారు. 33 మంది విద్యార్థులను పరీక్షించి 9 మందిని అడ్మిట్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆసుపత్రిలో వార్డెన్ ఇతర సిబ్బందితో కలిసి దుర్భాషలాడింది. ఆసుపత్రికి మీరెందుకు వచ్చారంటూ ఫోటోలు తీయకూడదని అడ్డుకున్నారని ఇక్కడ తెలియజేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సో ముంబై బోటు ప్రమాద మృతుల్లో బీబీ నగర్ వాసి, మృతుడు నేవీ ఉద్యోగి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి బీమా సొమ్ము తిన్న ఏఈఓ కళ్యాణ్ సస్పెండ్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఎయిర్ ఇండియా శాట్స్ అనమాట. సో ఏఐఎస్ఏటిఎస్ ఈజ్ లుకింగ్ ఫర్ సూటబుల్ క్యాండిడేట్స్ టు జాయిన్ అస్ అట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, హైదరాబాద్. అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో హైదరాబాద్లో, మన శంషాబాద్లో. సో అక్కడ కొన్ని ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి సాక్షిలో. సో చూసుకున్నట్టయితే హెల్పర్స్ వచ్చేసి మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. వీటికి కేవలం జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి మీరు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉంటే సో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. ఇక ఎక్విప్మెంట్ ఆపరేటర్ డ్రైవర్ వచ్చేసి సో 50 వేకెన్సీస్ అవుతున్నాయి. మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, ఇవి 2 వేకెన్సీస్ అవుతున్నాయి. సో వీటికి ఏదైనా సరే మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వాటితో పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవన్నీ కూడా మీకు అవసరం ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి సో మనకు సో సాలరీస్ కానీ అవన్నీ కూడా మనకి సో ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్వ్యూ డేట్లు ఇచ్చారు. సో 23, 24, 26, 27 డిసెంబర్ 2024 11 గంటల నుంచి 4 గంటల వరకు మనకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో సో వీటికి సంబంధించినటువంటి లింకులు కూడా మనము మన గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడికి వెళ్ళి మీరు మరొకసారి ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనం కూడా అప్లికేషన్ చేయమని చెప్తే ఓకే. కేవలం 99 రూపీస్కి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే. సో అండ్ నెక్స్ట్ వన్ చూసుకుందాం ఒకసారి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చూడండి, హీరో నాగార్జున పరువు నష్టం కేసు 26కు వాయిదా. మంత్రి కొండ సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ నాంపల్లిలో ప్రతినిధుల కోర్టులో జరిగింది. అండ్ ఇది మనకి 26కు వాయిదా ఇవ్వడం జరిగిందంట. ఇకపోతే బీడీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్గా గాయత్రి ప్రసాద్, భారత డైనమిక్ లిమిటెడ్ ఫైనాన్స్ డైరెక్టర్గా జి గాయత్రి ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నాగార్జున యూనివర్సిటీలో పట్టభద్రుడైన గాయత్రి ప్రసాద్ 1997లో బీడీఎల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్గా చేరారు. సంస్థలో 20 ఏళ్ళుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారన్న ఒక న్యూస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి మోహన్ బాబుకు దక్కని ఊరట, మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణను మించిన పర్యాటక ప్రాంతం లేదు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్ఏ ఉద్యోగుల మానవహారం ప్రతిజ్ఞ చేసిన సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు. అండ్ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట 10వ రోజు
గురువారం నిరసన కొనసాగించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి మానవహారంగా ఏర్పడ్డారు. అండ్ తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఇక చాలామంది అయితే సో ఏదైతే మనకు ఎస్ఎస్ఏ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ధర్నా అయితే చేయడం జరుగుతూ ఉంది, మీకు తెలిసినటువంటి విషయమే. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే గురుకులంలో మళ్ళీ పాముల కలకలం. పెద్దపూర్ గురుకులంలో 2 విద్యార్థుల ఒంటిపై ఆనవాళ్ళు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న అధికారులు పరామర్శించిన జగిత్యాల కలెక్టర్ సత్యనాథ్. జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. అండ్ వేతనం సరిపోక బతుకు భారమై దుబాయ్లో మల్లాపూర్ వాసి ఆత్మహత్యాయత్నం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సో చూడండి, ఆశ్రమ టీచర్ల డిప్యుటేషన్ రద్దు చేయండి. స్కూల్ టీచర్స్ అసోసియేట్ డిమాండ్ పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ల సమస్యను పరిష్కరించాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 21న జాబ్ మేళా. సో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిడ్యాప్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన కమలాపూర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కమలాపూర్ వెలుగు డిఆర్డిఏ అసిస్టెంట్ మేనేజర్ టి గంగాధర్ అండ్ సుబ్బలక్ష్మ ప్రకటనలో తెలిపారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ నవభారత్ ఫర్టిలైజర్ కడప ఈ కంపెనీలో ఉద్యోగాల కోసం శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కమలాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో వెలుగు కార్యాలయంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. 10th ఇంటర్ డిగ్రీ చదివి 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల వారు అర్హులన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతి యువకులు అభ్యర్థుల విద్యార్హత పత్రాలు ఒరిజినల్ లేదా జిరాక్స్ తీసుకెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సౌత్ జోన్ ఫుట్బాల్ జట్టు ఎంపిక. అండ్ నేడు జాబ్ మేళా మండల కేంద్రంలో నందలూరు మండల కేంద్రంలోని ఆకేపాడు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్ శుక్రవారం నేడు ఉదయం 9 గంటల జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఏపీఎం శ్రీహరి తెలియజేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అన్నమయ్య జిల్లా ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. నిరుద్యోగ యువకులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు, అర్హత, ఆధార్ కార్డు అండ్ అలాగే ఒరిజినల్ జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోలు తమ వెంట తీసుకురావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 9676736623 నెంబర్ను సంప్రదించాలని పేర్కొనడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి మరో గురుకుల విద్యార్థికి పాము కాటు, కోరుల దవాఖానలో చికిత్స. బుధవారమే ఓ విద్యార్థికి కాటు, వరుస ఘటనలతో ఆందోళన. ఇక నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ మరొకటి కింద చూసుకున్నట్టయితే గురుకులంలో ఫుడ్ పాయిజన్, 37 మంది వాంతులు విరేచనాలు, గట్కేశ్వర దవాఖాన తరలింపు, 9 మంది బాలికల తీవ్ర అస్వస్థత. ఇక మార్చి 21 నుంచి పరీక్షలు, మార్చి 21 నుంచి 10 పరీక్షలు. ఇక ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఈరోజు వార్తలు. సో ఇక మరికొన్ని ఉద్యోగ సమాచారం చూద్దాం. ఇక్కడ న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 608. ఇక చూసుకున్నట్లయితే పోస్టులు గ్రేడ్ 2 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ అండ్ అర్హతలు వచ్చేసి ఎంపిక తదితర వెబ్సైట్లో చూడొచ్చు. సో వీటికి సంబంధించినటువంటి అన్ని లింకులు కూడా మనము మన యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ నేరుగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇవి చూసిన తర్వాత మీకు ఒకవేళ అప్లికేషన్ మేము చేయాలి అని అనుకుంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి మీరు కేవలం 99 రూపీస్కే మేము అప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జిప్మర్లో పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆ పోస్టుల భర్తీకి కింద ఇచ్చినటువంటి పోస్టుల భర్తీకి ప్రకటన విధానం. మొత్తం కూడా 99 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ విభాగాలు వచ్చేసి అనెస్థెసియాలజీ అండ్ క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్, న్యూక్లియర్ మెడిసిన్ తదితరలో అయితే ఉన్నాయి. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో చేసుకోవాలి. జనవరి 6న చివరి తేదీ అయితే ఉంది. ఇది కూడా మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళైతే మీరు పూర్తి వివరాలు అయితే చూడండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. మొత్తం ఖాళీలు 14. జూనియర్ ఇంజనీర్ పోస్టులు వచ్చేసి అండ్ అలాగే విభాగాలు వచ్చే డిపార్ట్మెంట్స్ వచ్చేసి మెకానికల్, సివిల్, సైంటిఫిక్, మైక్రోబయాలజీ అండ్ అర్హతలు వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 30 వరకు అయితే ఇవ్వడం అనేది జరిగింది మనకి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సో చూడొచ్చు, వచ్చే ఏడాది నుంచి కొడంగల్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ఎన్ఎంసి నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ నియమించాం. సో శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహారెడ్డి అండ్ రాజనరసింహ వెల్లడి.
అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి చూడండి, తెలంగాణ హైకోర్టులో 15 జడ్జీల పోస్టుల ఖాళీలు, లోక్సభలో కేంద్ర మంత్రి మేఘ్వాల్ సమాధానం. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి 10,230 అటెండర్ పాసులు, 230 అండర్ పాసులు, 8 ఆర్ఓబీలు నిర్మించాం. నెక్స్ట్ చూసుకుందాం. సో కొత్త ఏడాదిలో మస్తు ఉద్యోగాలు, ఐటీ, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సెక్టార్లో పెరగడం నియామకాలు, పాండిట్ రిపోర్టు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈవీ సెక్టార్లో 5 కోట్ల కొలువులు, ఈవీ సెక్టార్లో 5 కోట్ల కొలువులు. ఇంకో 6 ఏళ్లలో ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ సైజు 20 లక్షల కోట్ల చేరుకోగల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంచనా వేశారు. 5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. మరోవైపు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫైనాన్స్ ఇచ్చే సెక్టార్ సైజు 4 లక్షల కోట్ల మార్కునకు తాకుతుందని పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సో ఇవే అన్నమాట ఈరోజటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి సో అన్ని విద్యా ఉద్యోగం సంబంధించినటువంటి న్యూస్ అనమాట ఇవన్నీ కూడా. సో అయితే మనము ఎర్లీ మార్నింగ్ సో పేపర్ రిలీజ్ అయినప్పుడే సో మీకోసం సో మొత్తం కూడా రీసెర్చ్ చేసి ప్రతి ప్రధాన వార్తాపత్రిక నుంచి ఈ యొక్క పేపర్ ప్రింట్లను తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీడే మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మీరు మిస్ అవ్వకుండా అంటే ఎవ్రీడే మార్నింగ్ అయితే ఈ 6 గంటల నుంచి 7 గంటల లేదా 8 గంటల మధ్యలో అయితే మనకు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవ్రీడే న్యూస్ చదువుకోవాలి ప్రతి పేపర్ నేను అనుకుంటే సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో లింకులు అయితే పెడతాము. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి సో మనమైతే పోస్ట్ చేస్తూ ఉంటాము. అంటే మనకి అన్ని పేపర్లకు సంబంధించినటువంటి లింకుని మనం పోస్ట్ చేస్తాము మన గ్రూప్లలో. కాబట్టి ప్రతిరోజు 6 గంటలకు మన గ్రూప్ని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ని ఓపెన్ చేసి మీకు నచ్చినటువంటి పేపర్ని న్యూస్ పేపర్ని అయితే మీరు చదువుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో ఇది అనమాట. సో ఇంతవరకు మీరు వీడియోని చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు అవసరం అని అర్థం. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ న్యూస్లలో మీకు ఏ న్యూస్ కొంత ఉత్తమంగా అనిపించిందో ఆ న్యూస్ని కింద ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇదే ఫ్రెండ్స్, అండ్ మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.